అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాట ఏంటంటే, ఆడపిల్లలు ఇప్పటికైనా మెలకువ తెచ్చుకుని తల్లిదండ్రుల మాట విని వాళ్ళ కుదిర్చిన సంబంధం చేసుకుని చక్కగా హాయిగా కాపరాలు చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటున్నానంటే, చూడండి, ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిన తర్వాత 8 నెలల కాపరంలో గర్భిణీ వచ్చేసింది. 4 నెలల్లో ఎన్ని నెలల్లో వచ్చేసినాయి అంట. ఆ అమ్మాయిని చంపేశాడు. కారణం ఏంటో మనకు తెలియదు అనుకోండి, కానీ దారుణాతి దారుణంగా చంపాడు. కొన్ని రోజులు మోజు తీరిన తర్వాత అండి వాళ్ళకి విరక్తి భావాలు కలుగుతాయి. పెద్దల ద్వారా పెళ్లి చేసుకున్న దారి వేరు. నాకు రొంప పట్టేసిందండి, దానివల్ల దగ్గు కూడా వచ్చేస్తుంది. అది ఎప్పుడైనా సరే వాళ్ళు చక్కగా అన్ని రకాల ఆలోచించి బిడ్డ భవిష్యత్తు బాగోవాలని కోరుకుని, ఎవరైనా లోకంలో మన మంచి కోరేవాళ్ళు ఉన్నారు అంటే తల్లి తండ్రి, వాళ్ళ తర్వాతే ఎవరైనా కాదంటారా చెప్పండి. క్షణికావేశాలకు పోయి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఎప్పుడూ కూడా పెద్దలను ఎదిరించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న తర్వాత అనాథ బతుకులు బతకూడదు. శుభ్రంగా బతకగలుగుంటే పెళ్లి చేసుకున్నా పర్వాలేదు. అది ఎలాగా? అది కూడా పెద్దోళ్ళని ఒప్పించి ప్రేమించితే ఇటు అటు ఒప్పుకునేదాకా వెయిట్ చేసి పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళింది వేరు. లెగిసి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నదే ఆ మోజు తీరిన తర్వాత ఈ రకంగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, అమ్మాయిని అలా చంపేశాడు. ఎంత దారుణం చెప్పండి. పెద్దల్ని ఎదిరించే పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు కడుపుతోటి ఉన్న అమ్మాయిని కూడా చూడకుండా ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ చేసి మరీ మూట కట్టుకుని పట్టుకెళ్ళాడు అంటే ఆడు మనిషా పశువా? ఏ రకంగా ఉందండి? ఏ రోజేనండి అసలు పిల్లల్ని చంపారు, పెద్దోళ్ళు చచ్చిపోయారు, మొగుడిని చంపింది, పెళ్ళాన్ని చంపింది, ఇవి తప్ప ఇదివరకు ఎప్పుడు మనం వినుండం. అటువంటి దారుణాలన్నీ వినవలసి వస్తుంది. ఏమంటారు చెప్పండి? ఆడపిల్లలో తెలివి తెచ్చుకుని ఇప్పటికైనా సరే తల్లిదండ్రుల పట్ల మంచిగా ప్రవర్తించి తల్లిదండ్రులు చెప్పిన మాట విని చక్కటి సంసారాలు ఎంచుకుని పెళ్లి చేసుకోండి. జాగ్రత్తగా ఉండాలి. ఏమంటారు చెప్పండి? అలా అని పెళ్లి కుదిరిన తర్వాత కూడా మగోడిని నమ్మి బయటికి వెళ్ళినంత తప్పు ఇంకొకటి లేదు. అది ఖమ్మం జిల్లాలో జరిగింది చూసాం మనం. గిల్లేసి రక్కేసి కరిసేసి నానా చిత్రహింసలు పెడితే అమ్మాయి అలా అయిపోయింది. అది పెద్దోళ్ళు తప్పు కూడా ఉందండి అందులో. ఎందుకంటే పంపించడం తప్పు. పెళ్లి కుదిరిన తర్వాత ఎంత ఇంకా పుస్తి కట్టకుండా ఆడెనకాలు పంపటం ఏంటండి? అది తప్పేది. ఇదివరకు సాంప్రదాయాలు పద్ధతులు వేరు, ఇప్పుడు అంతా కల్చర్ వేరు. అందుకని ఇన్ని రకాల అనర్థాలు జరుగుతున్నాయి. ఇదివరకు అలా ఉండేవారు కాదండి. దానికి ఒక లెక్క, ఒక పద్ధతే. మన శాస్త్ర ప్రకారంగా చేసే పనులకి విలువ ఎక్కువ ఉంటుంది. మీరు ఒకసారి గమనించండి.